అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో నమోదైన కేసుపై నాంపల్లి మనోరంజన్ కోర్టుకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకి రావడంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నల్గొండ 2 టౌన్, కౌడిపల్లి, బేగం బజార్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా 3 కేసులపై వ్యక్తిగతంగా విచారణకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా ఈ కేసుల్లో తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అంటే న్యాయస్థానాల మీద గౌరవంతో, న్యాయస్థానం మీద నమ్మకం కొద్దీ ఒక సామాన్యమైన వ్యక్తి కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి వ్యక్తి కూడా సమానమే, చట్టం ముందు సమానులని చూపించడం జరిగింది. ఇంత సింప్లిసిటీతో రావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ప్రజలందరూ హర్షిస్తారు. ఎందుకంటే సామాన్యులు కూడా చట్టం అందరికీ సమానంగా చూస్తారని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అంటే నల్గొండ 2 టౌన్ సంబంధించి, లేకుంటే బేగం బజార్ సంబంధించి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదైతే ఆ కేసుకు సంబంధించిన ఎగ్జామినేషన్ కోసం కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఈ రోజు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తనను నివారించడానికి బీఆర్ఎస్ నాయకులు పెట్టిన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను ఎదుర్కోవడానికి ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. సో దానికి సంబంధించిన ఎంతటి కేసులన్నీ ఎదుర్కొంటా అని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ చేసిండు. సో ఎప్పుడైనా కోర్టు ఎప్పుడు పిలిచినా కానీ కోర్టు మీద నమ్మకం కొద్ది గౌరవంతోనే డెఫినెట్ గా కోర్టుకు హాజరవుతారని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది. హాజరయ్యారు. 3 కేసుల్లో మార్చి 20th కేసు వాయిదా వేయడం జరిగింది. ఎప్పుడైనా కోర్టు వారు ఎప్పుడు పిలిచినా కానీ కోర్టుకు హాజరవుతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.